వాట్ ఈస్ ద ఓల్టేజ్? ప్రెషర్. ప్రెషర్ అంటే ఏంటి ఇక్కడ? ఓల్టేజ్ అంటే ఇక్కడ ప్రెషర్. ప్రెషర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎంత ప్రెషర్తో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతా ఉన్నాయి ఇక్కడ. అర్థమైంది? ఫాస్ట్ ఛార్జింగ్ ఎగ్జాంపుల్ ఛార్జింగ్ ఉంది మనకు. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, నార్మల్ ఛార్జింగ్ ఉంటుంది. అర్థమైందా? ఫాస్ట్ ఛార్జింగ్కి నార్మల్ ఛార్జింగ్ ఏంటి డిఫరెన్స్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. బ్యాటరీ ఏం చేస్తుంది? మన నార్మల్గా బ్యాటరీస్ ఉంటాయి, 5000 mAh, 6000 mAh, 8000 mAh బ్యాటరీస్ ఉన్నాయి. టూ కైండ్ ఆఫ్ మొబైల్స్లో నాకు సామ్సంగ్ మొబైల్ ఉంది, నాతోని 5000 mAh. OnePlus మొబైల్ ఉంది 5000 mAh. OnePlusకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చాడు, దీనికి నార్మల్ ఛార్జింగ్ ఇచ్చాడు. ఫాస్ట్ ఛార్జింగ్కి నార్మల్ ఛార్జింగ్ డిఫరెన్స్ ఏంటి? సేమ్ అదే 5 వోల్టేజ్ వెళ్తుంది అక్కడ. ఆ వచ్చిన 5 వోల్టేజ్ ఏం చేస్తుంది అక్కడ? ఎంత ప్రెజర్తో పంపిస్తున్నాడు అక్కడ బ్యాటరీ లోపలికి ఎలక్ట్రాన్స్ అనేవి. ఎంత ప్రెజర్తో ఎలక్ట్రాన్స్ అనేవి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ అనేవి బ్యాటరీ లోపలికి వెళ్తున్నాయో దాన్ని ఏమంటే మనం వోల్టేజ్ అని చెప్పేసి అంటాం. ఎంత ప్రెజర్తో ఎలక్ట్రాన్స్ బ్యాటరీ లోపలికి వెళ్తున్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుందండి. రిమైనింగ్ ఏంటి? ఇక్కడ నార్మల్ ఛార్జింగ్ అనమాట. అర్థమైంది? ఇక్కడ కరెంట్ ఏంటి? ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏం లేదు, చూడండి. ఒక పైప్ ఉంది ఎగ్జాంపుల్. ఈ పైప్లో ఏం చేస్తుంది? ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి. ఈ నార్మల్గా ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ ఏం చేస్తున్నాయి? ఇక్కడ నేను ప్రెషర్ ఇస్తున్నాను వీటికి. ప్రెషర్ ఇచ్చేసరికి ఏమవుతుంది? ఎక్కువగా వెళ్తుంది, స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. స్పీడ్గా వెళ్ళి ఏమవుతుంది? నెక్స్ట్ ఏదైతే వర్క్ జరగాలో అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. ట్యాప్ ఉంటుంది, ఆ ట్యాప్ని నార్మల్గా ఓపెన్ చేస్తే ఏమవుతుంది? స్లోగా వస్తాయి వాటర్. ఇంకొంచెం ఎక్కువ ఓపెన్ చేస్తే ప్రెషర్ పెరుగుతుంది. అక్కడ ఏముంది? ఇక్కడ ప్రెషర్ పెరిగేసరికి ఏమవుతుంది? వాటర్ అనేది ఫాస్ట్గా ఫాల్ డౌన్ అవుతుంది. అక్కడ ఎన్ని వాటర్ వచ్చిందని ఏం చేయాలి మనం? ఇక్కడ బకెట్తో కొలుస్తున్నాం, లేదు అంటే లీటర్స్లో కొలుస్తాం. కరెంట్ కూడా ఏంటి? ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయని తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? ఇక్కడ యాంపియర్. నెక్స్ట్ కరెంట్, వోల్టేజ్, యాంపియర్. మనం ఎక్కువ యూజ్ చేసేది ఇక్కడ కరెంట్, వోల్టేజ్, ఇంకా యాంపియర్. ఇప్పుడు ఏదైనా ఒక మొబైల్ కొంటున్నాం మనం. ఆ మొబైల్ కొంటే ఏం చూస్తాం మనం? ఎక్కువగా ఫీచర్స్ ఏం చూస్తాం? ఫస్ట్ ఏం చేస్తారు? వీటన్నిటికన్నా ముందు ఫస్ట్ ప్రైస్ రేంజ్, మనకు ఏ ప్రైస్లో కావాలి. లేదు అంటే ఫస్ట్ మొబైల్ చూస్తారు, తర్వాత ప్రైస్ చూస్తారు. ఫస్ట్ ఏం కావాలి? మనకు ఫీచర్స్ అన్నీ కావాలి, తర్వాత ప్రైస్ చూసేసరికి డిక్రీజ్ అవుతాం అనమాట. ఇదే ఫీచర్స్ అనేవి వేరే ఏ మొబైల్లో ఉన్నాయి మనకి. తక్కువ ప్రైస్లో ఏమైనా మొబైల్ ఉంటే చూపించండి అని చెప్పేసి అంటాం మనం. అర్థమైందా? అంటే ఏమవుతుంది అక్కడ? బ్యాటరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారు? ఇప్పుడు బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్నారు, అండ్ సెకండ్ స్టోరేజ్కి ఇస్తున్నాము, అండ్ తర్వాత కెమెరా, తర్వాత డిస్ప్లే. ఇప్పుడు వచ్చేవన్నీ ఇక్కడ మనకు ఎల్ఈడి డిస్ప్లేలో వస్తున్నాయి, 4K డిస్ప్లేస్ వస్తున్నాయి, ఎల్ఈడి డిస్ప్లే వస్తున్నాయి, ఎంఓఎల్ఈడి వస్తున్నాయి, డైనమిక్ ఎల్ఈడి వస్తున్నాయి. అంటే ప్రైస్ రేంజ్ని బట్టి డిస్ప్లే ప్రైజెస్ అనేది పెరుగుతూ ఉన్నాయి అక్కడ మనకి. అంతే కదా? ఏం చేసాం మనం? ఫస్ట్ బ్యాటరీలో ఏం చెక్ చేసుకుంటాం? పవర్. ఎంత పవర్ ఉంది బ్యాటరీలో? ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం? అంటే షాప్ కదా మనకి. ఇప్పుడు కొత్త మొబైల్ అంటే మనకు ఓపెన్ చేసి చూసుకోవడం రాదు, మొబైల్ పైన ఇస్తాడు, ఇంత 5000 mAh బ్యాటరీ ఉంది, 6000 mAh బ్యాటరీ ఉందని ఇస్తాడు. ఏదైనా బ్యాటరీ ఎంత ఉంది అంటే ఏం చెప్తాం మనం? మొబైల్ తీసుకున్నప్పుడు ఏం చెప్తాం మనం? ఇక్కడ 5000 mAh బ్యాటరీ అంటాం, 6000 mAh బ్యాటరీ అంటాం. వోల్టేజ్ చెప్తాం ఎప్పుడన్నా? అదే ఒక టెక్నీషియన్ వరకు వచ్చేసరికి ఏమవుతుంది? బ్యాటరీలో వోల్టేజ్ ఎంత ఉందో చెక్ చేయి అంటాం. అర్థమవుతాం? బ్యాటరీలో వోల్టేజ్ ఎంత ఉందో చెక్ చేయండి, కానీ ఎంత కరెంట్ ఉందో చెక్ చేయని చెప్తామా? ప్రెషర్ అంటే మొబైల్ లోపలికి, బ్యాటరీ లోపలికి వెళ్ళడానికి కావాల్సిన ప్రెషర్ అనేది అక్కడ ఉందా లేదా చెక్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం బ్యాటరీలో. ఎప్పుడైతే మనకు కావాల్సిన 3.99 వోల్టేజ్ ఉందో అప్పుడు బ్యాటరీ అనేది దే ఆర్ రెడీ టు మేక్ ఏ ఛార్జింగ్ అనమాట. దానికన్నా తక్కువ ఉంటే ఏమవుతుంది? ఇక్కడ ప్రెషర్ అనేది తక్కువ ఉండేసరికి ఏమవుతుంది? బ్యాటరీ అనేది స్లో ఛార్జింగ్ అనేది జరుగుతుంది అక్కడ. స్లో ఛార్జింగ్ వచ్చు, లేదంటే ఛార్జింగ్ తీసుకోకపోవచ్చు, ఓన్లీ ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసి డిటెక్షన్ సింబల్ వచ్చేసి ఆగిపోవచ్చు అక్కడ. అంటే ఏమవుతుంది? ఇక్కడ బ్యాటరీకి కావాల్సిన ప్రెషర్ అనేది కావట్లేదు, అక్కడ దొరకట్లేదు. అక్కడ కరెంట్ వస్తుంది, కానీ దానిలోకి వెళ్ళాల్సిన వోల్టేజ్ అనేది లేదు అక్కడ. అర్థమైందా? వోల్టేజ్కి ఇంకా కరెంట్కి డిఫరెన్స్ క్లియరా? నెక్స్ట్ హార్డ్వేర్. బ్యాటరీ మనం ఇది మొబైల్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి 5 వోల్టేజ్ తీసుకుంటుందా లేదా చెక్ చేసుకుంటాం. 5 వోల్టేజ్ అనేది ఫ్లక్చుయేషన్ అవుతుందా, స్టేబుల్గా ఉందా, 5 వోల్టేజ్ కన్నా తక్కువ తీసుకుంటుందా, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం కావాలి? అక్కడ నుంచి ఛార్జింగ్ ఏసీకి వెళ్ళాలి, ఛార్జింగ్ ఏసీ నుంచి మళ్ళీ అవుట్పుట్ అవ్వాలి. ఛార్జింగ్ ఏసీ నుంచి స్విచ్ ఎప్పుడైతే అవుట్పుట్ అవుతుందో, అవుట్పుట్ అయ్యేటప్పుడు కరెంట్ కరెక్ట్గా తీసుకుంటుందా లేదా, టెంపరేచర్ కరెక్ట్ ఉందా లేదా,
కరెక్ట్ ఐసీ లోపల స్విచ్చింగ్ అవుతుందా లేదా, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి ఛార్జింగ్ ఐసీ దగ్గర. ఇవన్నీ తట్టుకొని బయటికి వచ్చిన తర్వాత బ్యాటరీ ఛార్జ్ అనేది కరెక్ట్గా తీసుకుంటుంది లేదా, బ్యాటరీ కండిషన్ ఓకే ఉంది లేదా, బ్యాటరీ ఛార్జింగ్ పిన్ ఓకే ఉందా, కండక్టర్ లూజ్ అయిందా, అర్థమండి. ఇన్ని నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి ఒక మొబైల్ ఛార్జింగ్ ప్రాబ్లమ్ వచ్చింది అంటే. ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే చాలామంది ఏమంటారు ఛార్జింగ్ ఐసీ ఏం చేస్తారు, కొన్నిసార్లు ఛార్జింగ్ ఐసీ కొంచెం ఫ్లక్స్ అప్లై చేసి ప్రీ హీట్ చేస్తే ఓకే అయిపోతుంది. కొన్నిసార్లు ఐసీ తీసి రీబోల్ చేసేస్తే ఓకే అయిపోతుంది. కొన్నిసార్లు ఇంకొక ఐసీ తీసి ఇన్స్టాల్ చేస్తే ఓకే అయిపోతుంది. అలా ప్రతిసారి ఓకే అవుతుందా? అదేంటి బ్లైండ్‌గా చేయడం మనం. ఎవరైనా చేస్తారు ఐసీ తీసి రీబోల్ చేసి ఇన్స్టాల్ చేయడం అంటే ఏ చిన్న పిల్లలకి నేర్పించినా చేసేస్తారు. కానీ ఏంటి ఇక్కడ మెకానిజం అర్థం చేసుకోవాలి మనం. బ్యాటరీ ఛార్జింగ్ తీసుకోవట్లేదు అంటే ఛార్జింగ్ ఐసీ చేసే ఒక్క పని మాత్రమే కాదు ఛార్జింగ్ తీసుకోవడం అనేది. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు ఆన్ కండిషన్‌లో ఛార్జింగ్ తీసుకుంటుంది. ఆఫ్ కండిషన్‌లో ఛార్జింగ్ తీసుకోవట్లేదు. ఆఫ్ కండిషన్‌లో ఛార్జింగ్ తీసుకుంటుంది. ఆన్ కండిషన్‌లో ఛార్జింగ్ తీసుకోవడం లేదు. ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసిన ఛార్జింగ్ కనెక్ట్ అనేది చూస్తుంది కానీ బ్యాటరీ పర్సెంటేజ్ అనేది పెరగడం లేదు. ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు ఫుల్ ఛార్జ్ చూపిస్తుంది. ఒక 1 అవర్‌లో 50, 60 చూపిస్తుంది. ఛార్జింగ్ కేబుల్ రిమూవ్ చేసినప్పుడే మళ్ళీ 10కి, 15కి, 30 పడిపోతుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ప్రాబ్లమ్ దేని వల్ల జరుగుతుంది, ఏ ఇష్యూ వల్ల జరుగుతుంది అనేది చెక్ చేసుకుంటూ రావాలి. సింగిల్ షాట్‌లో కొన్ని మొబైల్స్ అవుతాయి. కొన్ని టైం తీసుకుంటాయి. అదే విధంగా దాన్ని డిపెండ్ చేసుకొని మొబైల్ రిపేరింగ్ అనేది చేసుకోవాలి మనం. ఓకే.